ఐపీఎల్ 2026 సీజన్లో ఎస్ఆర్హెచ్ మూడో విజయాన్ని నమోదు చేసింది. శనివారం ముప్పల్ వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ఎస్ఆర్హెచ్ 10 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. బ్యాటింగ్లో అభిషేక్ శర్మ, క్లజన్ సత్తా చాటితే బౌలింగ్లో ఇషాన్ మలింగ, నితీష్ కుమార్ రెడ్డి, ప్రఫుల్ హంగే నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ తన స్పెల్తో 3 వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఇక మ్యాచ్ హైలైట్స్లోకి వెళ్తే టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన హైదరాబాద్కు ఓపెనర్ అభిషేక్ శర్మ పూనకాలు తెప్పించే స్టార్ట్ని అందించాడు. కేవలం 15 బంతుల్లోనే 50 పరుగులు చేసి ఈ సీజన్లో ఫాస్టెస్ట్ 50 రికార్డును సృష్టించాడు. ఆ తర్వాత హెన్రీస్ క్లజన్ తనదైన స్టైల్లో ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి స్టార్టింగ్లోనే షాకులు తగిలింది. స్టార్ ప్లేయర్లు సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ త్వరగానే అవుట్ కావడంతో సీఎస్కే ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. ఆయుష్ మహేత్రే అండ్ సర్ఫరాజ్ ఖాన్ కాసేపు బాగా ఆడినా కీలక సమయంలో వికెట్లు పడడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఒత్తిడిలో పడింది. 113 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత మాథ్యూ షాట్ 34 పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. ఇక చివరిలో జేమీ ఓవర్టన్, అన్సుల్ కాంబోజ్ పోరాడిన హైదరాబాద్ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. ఇక మ్యాచ్ ఓటమనంతరం రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ, ఇది ఈజీగా ఛేదించాల్సిన లక్ష్యం. అయితే పవర్ ప్లేలో మా బౌలింగ్ చూసి ఎస్ఆర్హెచ్ ఈజీగా 220 పరుగుల నుంచి 230 పరుగులు చేస్తుందని అనుకున్నా. కానీ మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి 30 పరుగులు తక్కువే ఇచ్చారు. ఇలాంటి మైదానంలో 200 పరుగుల లక్ష్యం ఛేదించడం కష్టం కాదు. ఒక దశలో మా విజయానికి 10 ఓవర్లలో 80 పరుగులే అవసరమైంది. ఇలాంటి పరిస్థితుల్లో మేము పార్ట్నర్షిప్లను నెలకొల్పాల్సింది. తద్వారా ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తేవాల్సింది. కానీ ఆ తర్వాత 2 ఓవర్లు మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. 11-12 ఓవర్లలో మేము కేవలం 4 పరుగులు మాత్రమే చేశాం. ఇది మా ఓటమిని శాసించింది. డెత్ ఓవర్లలో ఓవర్కు 12 నుంచి 13 పరుగులు చేయడం కష్టమని మాకు తెలుసు. చివరిలో ఎస్ఆర్హెచ్ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ గెలుపు క్రెడిట్ వారికే దక్కుతుంది. ఇక గత 3 మ్యాచ్లుగా మేము బౌలింగ్లో బాగా రాణిస్తున్నాం. ఈ రోజు కూడా పవర్ ప్లే తర్వాత ప్రతి ఒక్క బౌలరు బాధ్యత తీసుకున్నారు. పవర్ ప్లేలో అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడాడు. మా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇక అన్సుల్ కాంబోజ్ తన బౌలింగ్పై, ముఖ్యంగా డెత్ బౌలింగ్పై చాలా కష్టపడుతున్నాడు. బౌలర్లు ఇవే నా ప్లాన్స్ అని కెప్టెన్కు చెప్పడం చాలా అరుదు. అతను మా జట్టులో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. అతను రోజు రోజుకు మెరుగుపడుతున్నాడు అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.